2 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి ఉన్నట్టుండి వచ్చి తలుపు తట్టిన ఘటన షాకింగ్కి గురిచేస్తోంది. కరోనా ఇంకా పూర్తిగా పోయింది అనుకున్న ప్రతిసారి నేనున్నా అని గుర్తు చేస్తోంది ఆ వైరస్. కొద్ది రోజుల క్రితం వరకు కేసులు పెద్దగా లేవు. కానీ 15 రోజులుగా మళ్లీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. పలుచోట్ల ఆంక్షలు విధిస్తున్నారు. మాస్కులు ధరించాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. సెకండ్ వేవ్ లో ఈ వైరస్ సోకిన వాళ్లు పిట్టల్లా రాలిపోయారు. అప్పటి రోజుల్ని తలుచుకుంటే ఇప్పటికీ భయపడిపోతాం. ఈ క్రమంలోనే ఓ ఆశ్చర్యకర సంఘటన వెలుగులోకొచ్చింది. 2 ఏళ్ల క్రితం ఓ వ్యక్తికి కరోనా సోకిందని కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే పరిస్థితులు చేయి దాటిపోయాయి. వైద్యులు కూడా చేతులెత్తేశారు. చనిపోయాడని వైద్యులు డిక్లేర్ కూడా చేశారు. కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. కొన్ని రోజులు బాధపడ్డారు. ఆ తర్వాత సాధారణ జీవితాలు గడుపుతూ వస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వాళ్లకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఉదయం 6 గంటలకు ఎవరో తలుపు కొట్టిన చప్పుడైంది. ఇంత పొద్దున్నే ఎవరొచ్చి ఉంటారు అనుకుంటూ ఇంట్లో వాళ్లు తలుపు తీశారు. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి అలాగే స్టన్ అయిపోయారు. 2 ఏళ్ల క్రితం కరోనాలో చనిపోయాడనుకున్న ఆ వ్యక్తే ఇప్పుడు ఎదురుగా వచ్చి నిలబడితే నోట మాట వస్తుందా? అవును, చనిపోయాడనుకున్న వ్యక్తి 2 ఏళ్ల తర్వాత ఇంటికి రావడాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ కుటుంబ సభ్యులు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో జరిగింది వింత ఘటన. ఇలా ఎలా జరిగింది అంటే, సెకండ్ వేవ్ సమయంలో కమలేష్ పాటీదార్కు కరోనా సోకింది. ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు దక్కలేదు. కానీ 2 ఏళ్ల తర్వాత ఇలా కనిపించేసరికి ఇంట్లో వాళ్లకు ఏమీ అర్థం కాలేదు. 2 ఏళ్ల తర్వాత ఆయన ఇంటికి వచ్చాడు. కాని ఇన్నాళ్లు ఆయన ఎక్కడున్నది మాత్రం చెప్పలేదు అని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. గుజరాత్లోని వడోదర ఆస్పత్రి సిబ్బంది ఆ వ్యక్తి చనిపోయాడని నిర్ధారించి మరీ డెడ్ బాడీని అప్పగించారు. అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఇప్పుడెలా బతికి వచ్చాడన్నది అంతుపట్టడం లేదు. అప్పుడు వైద్యులు చనిపోయాడనుకుని పొరపడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఈ ఘటన మాత్రం అందరినీ షాక్కి గురిచేసింది. ఇక 2023లోనూ కరోనా వైరస్ మనుగడ ఉంటుందని, అయితే ప్రపంచ హెల్త్ ఎమర్జెన్సీలా మారే అవకాశాలు లేవని భావిస్తున్నట్టు టెడ్రోస్ అథనోమ్ చెప్పారు. కోవిడ్-19ను అదుపులో ఉంచేందుకు చర్యలు కొనసాగించాలని సూచించారు. గత సంవత్సరంతో పోలిస్తే వారం వారం కోవిడ్ మరణాల సంఖ్య ఇప్పుడు 5వ వంతుగా ఉందని, అయినా ఇది కూడా ఎక్కువే అని చెప్పారు. కోవిడ్-19 వల్ల గత వారం ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది చనిపోయారు. ఈ సంఖ్య కూడా ఎక్కువే. ప్రాణాలు కాపాడేందుకు దేశాలు చేయగలిగిన చర్యలు ఇంకా చాలా ఉన్నాయి అని విలేకరుల సమావేశంలో టెడ్రోస్ అన్నారు. వచ్చే ఏడాది ఏదో సమయంలో కోవిడ్-19 ప్రపంచ ఎమర్జెన్సీ కాదని తాము ప్రకటించగలమనే ఆశాభావంతో ఉన్నామని చెప్పారు. కోవిడ్ ఎలా మొదలైందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ చెప్పారు. ఈ విషయంపై డేటా సమర్పించాలని చైనాను మరోసారి కోరారు. డేటా ఇవ్వాలని, మేం చెప్పిన అధ్యయనాలు చేయాలని చైనాకు చెబుతూనే ఉన్నాం. వైరస్ పుట్టుక గురించి తెలుసుకునేందుకు ఇవి చాలా ఉపయోగపడతాయి అని టెడ్రోస్ అన్నారు. కోవిడ్-19 ఎలా పుట్టిందనే విషయం గురించి తమ వద్ద చాలా సిద్ధాంతాలున్నాయని, వుహాన్ వైరాలజీ ల్యాబొరేటరీస్ లీక్ అంశం కూడా అందులో ఒకటిగా ఉందని చెప్పారు. అయితే ఈ మహమ్మారి ప్రారంభం గురించి చైనా సవివరంగా చెబితే స్పష్టత వస్తుందనేలా టెడ్రోస్ వ్యాఖ్యానించారు. మరో 10 నుంచి 12 రోజుల పాటు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచించారు. మరో 2 వారాల తర్వాత దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చాలా మేరకు తగ్గుతుందని వైద్య నిపుణులు వెల్లడించడం ఊరట కలిగిస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 వేరియంట్ ప్రస్తుతం కరోనా వ్యాప్తికి కారణమన్నారు. కరోనా వ్యాప్తి వేగంగా జరిగి కేసులు భారీగా నమోదవుతున్నా ఆందోళన అవసరం లేదన్నారు. ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు చాలా తక్కువ మోతాదులో ఉన్నాయని పేర్కొన్నారు.